విజయవాడ ప్రేక్షకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా మనం ఎన్నో ఉత్సవాలను చూస్తున్నాం. మనం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజే కాకుండా కల్చరల్ గా కూడా గ్రో అవ్వాలని ఒక ఆశయంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ సాయి ఐఏఎస్ గారు, అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ కలిసి వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ గా మన బాపు మ్యూజియం కి ఆ రోజు ఎంట్రీ ఫ్రీ పెడుతూనే మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపద, వందల ఏళ్ల నాటి మన వారసత్వాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రపంచంలో ఎంతో తక్కువగా సెలబ్రేట్ చేసుకునే వరల్డ్ మ్యూజియం డే కూడా మనం ఈ రోజు విజయవాడలో సెలబ్రేట్ చేసుకోబోతుంది ఆన్ May 18 అలాంగ్ విత్ శ్రేయస్ మీడియా అండి. ఆ రోజు కేవలం మనం సెలబ్రేషన్ అంటే పాత మూలాలను గుర్తు చేసుకుంటూనే నేటి తరానికి నచ్చేటువంటి పాటలన్నీ కూడా మన గీతా మాధురి గారు స్వయంగా విజయవాడకు వచ్చి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మనందరి కోసం పాడబోతున్నారు. అదే విధంగా బ్యాండ్ సహేరి కూడా మన నగరానికి రాబోతుంది. దాంతో పాటు మనకు అక్కడ ఫుడ్ స్టాల్స్, ఎంటర్టైన్మెంట్ కి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. సో remembering our roots along with celebrating our culture is going to happen. Let us celebrate our culture and heritage.